వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ముఖ్యంగా 2 విషయాలకు సంబంధించి అయితే చర్చించబోతున్నాము. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ముందుగా ఆఫ్లైన్కి సంబంధించి షెడ్యూల్ అయితే ఒకసారి మనం చూసేద్దాము. అందరికీ తెలిసిందే, మనం ఎస్జిటి రివిజన్ డైలీ వీక్లీ టెస్టులు అయితే ప్రారంభించుకున్నాము. ఇది 100 రోజుల ప్రణాళిక. దీంట్లో మనం సిలబస్ మొత్తాన్ని 84 భాగాలుగా విభజించి అలాగే దాన్ని అనుసరించి 14 వీక్లీ గ్రాండ్ టెస్టులు అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన షెడ్యూల్ ఒకసారి మనం చూద్దాము. మొదటి వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు నుండి మనకు రెండవ వారం అయితే స్టార్ట్ అవుతా ఉంది. ఈ రెండవ వారంలో ఏం చదవాలో తెలుసా మీకు? ఇక్కడ చూడండి, D8 6వ తేదీ తెలుగు 1 అంటే 3rd 4th 5th తెలుగు టెక్స్ట్ బుక్స్ క్లాసెస్, తెలుగు టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మీరు ఎన్ని రోజులు కేటాయిస్తారు? కానీ ఇక్కడ మనము దాంట్లో మన స్థాయి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, చాలా సులభంగా ఉంటుంది కాబట్టి 3 టెక్స్ట్ బుక్లు కలిపి ఒకే రోజైతే మనం జరుపుకోవడం జరుగుతుంది. 50 మార్కులకు పరీక్ష అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదివిరండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఆన్లైన్కి సంబంధించి కౌటిల్య బ్యాచ్ ఒకసారి చూద్దాం. ఈ కౌటిల్య బ్యాచ్లో మనం ఈరోజైతే ఎక్కడ జరుపుకుంటున్నాము? 6వ వారంలో ఉన్నాము. 6వ వారంలో కూడా ఇన్ని పరీక్షలు అయితే నిర్వహించుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలో తెలుసా? బయాలజీకి సంబంధించి ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన సిలబస్ మనం చూద్దాం. ఈ బయాలజీ చూడండి, ఇక్కడ ముందు జరిగిన క్లాస్కి మనం అనుసరించి దాన్ని కొనసాగింపు అయితే చేసుకుంటాము. శ్వాసక్రియ కొనసాగింపు, అలాగే శ్వాసక్రియ రకాలు, రవాణా వ్యవస్థ, రక్తనాళాలు, రక్తానికి సంబంధించి చదువుకుంటాము. అలాగే విసర్జన, ముఖ్యంగా మానవునిలోని విసర్జక వ్యవస్థ గురించి ఇక్కడ మనం చదువుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన PDF నోట్స్ చూద్దాం. చూడండి, PDF నోట్స్ ఎంత నీట్గా ఉంది. అన్ని అవయవాలకు సంబంధించి ఇక్కడ శ్వాసక్రియకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే శ్వాసక్రియ రకాలకు సంబంధించి కూడా ఇక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది. కణాంతర శ్వాసక్రియ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈస్ట్లో. తర్వాత రవాణా శ్వాసక్రియ చూడండి, రవాణా ఇవన్నీ కూడా ఇక్కడ చాలా నీట్గా ఇచ్చున్నాము. ఇది ఇక్కడే మనకు ఉంటుంది. ఈ డైలీ టెస్ట్ ఇక్కడే ఉంటుంది. అది మనకు ఏమేమి వస్తుందో తెలుసా? అసలు ముందు పరీక్షల్లో చూడండి ఏమేమి ఇచ్చున్నాము. పరీక్ష ఉంటుంది, బయాలజీకి సంబంధించి నోట్స్, దానికి సంబంధించిన పరీక్ష, క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కీ పేపర్ ఉంటుంది, దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇదే విధంగానే మీకు ఈరోజు మనం చదువుకోబోయే దాంట్లో కూడా ఇక్కడ అన్నీ అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ ఈ PDF నోట్స్ను వీలైతే 4-5 సార్లు చదవండి. మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీలైనన్ని సార్లు రివిజన్ చేయడానికైతే ప్రయత్నించండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మీ మైండ్లో చాలా స్పష్టంగా ఉండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.